ప్రతి ఎన్నిక వెనుక ఒక కథ ఉంటుంది, ఒక సందేశముంటుంది. ఆ సందేశాన్ని మనం వింటున్నామా లేక కేవలం గెల్పోటముల లెక్కలు చూస్తున్నామా? సరే, ఈరోజు మనం ఎచ్చెర్ల ప్రజల తీర్పును లోతుగా పరిశీలిద్దాం. వాళ్లు సంఖ్యల రూపంలో ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుందాం. ఇది పరిపాలనకి ఒక దిక్సూచిలాంటిది. మనమిప్పుడు మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం గురించి. చూడండి, ఇది కేవలం ఒక ఎన్నికల ప్రాంతం కాదు. ఇది శ్రీకాకుళం జిల్లా గుండెచప్పుడులాంటిది. ఇక్కడి మట్టి, ఇక్కడి మనుష్యులు, వాళ్ల ఆశలు, ఆకాంక్షలన్నీ ఇక్కడి రాజకీయాల్లో ప్రతిబింబిస్తాయి. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ముందుకు వెళ్లే దారి కనిపిస్తుంది. ఒక ఎన్నిక అయిపోగానే అంతా అయిపోయినట్టు కాదు, అస్సలు కాదు. అది ఒక సంభాషణకు నాంది. ప్రజలు తమ నాయకులతో, ప్రభుత్వంతో మాట్లాడుతున్నారన్నమాట. ఆ సంభాషణను మనం శ్రద్ధగా వింటే ఓటమి కూడా ఒక గుణపాఠమవుతుంది, పరిపాలన కూడా మెరుగుపడుతుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నాం? ముందుగా ఎచ్చెర్ల నాడి ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత వచ్చిన తీర్పు సంఖ్యల్లో ఎలా ఉందో పరిశీలిద్దాం. ఈ ఫలితం ఎందుకు తలకిందులైందో కారణాలను విశ్లేషిద్దాం. మరి పుంజుకోవడానికి మార్గం ఏంటి అన్నది చూసి చివరగా పరిపాలన అంటే ఒక వాగ్దానమని ఎలా గుర్తుపెట్టుకోవాలో చర్చిద్దాం. రైట్, ఇక మొదటి అంశం ఎచ్చెర్ల నాడి. అక్కడి భూమి, ప్రజల గురించి అర్థం చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ విశ్లేషణ అయినా మొదలవ్వాల్సిందే ఇక్కడనుంచే. ఎచ్చెర్ల అంటే కేవలం మ్యాప్లో ఒక చుక్క కాదు. అది అక్కడి ప్రజల జీవితం, వాళ్ల కలలు, కష్టాల కలయిక. ఈ చాట్ చూడండి, ఇక్కడ ఎచ్చెర్ల సామాజిక సమీకరణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తూర్పు కాపులు దాదాపు 24%తో అతిపెద్ద వర్గంగా ఉన్నారు. కాని ఆ తర్వాత రెడ్డి, కళింగ, మత్స్యకార వర్గాలు ఒక్కొక్కరూ దాదాపు 13% ఉన్నారు. అంటే ఏంటి? ఏ ఒక్క సామాజిక వర్గం మాత్రమే ఇక్కడ ఫలితాన్ని శాసించలేదు. మిగిలిన వర్గాలన్నీ ఏకమైతే ఫలితాలు ఎలా మారిపోతాయో ఈ సంఖ్యలే మనకు చెప్తున్నాయి. మరింతకీ ప్రజల మదిలో ఏముంది? వాళ్ల ఆందోళనలు ఏంటి? చూడండి. ప్రధానంగా వ్యవసాయ సంక్షోభం, ముఖ్యంగా నీటి కొరత, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, నెరవేరని అభివృద్ధి హామీలు. ఇక రైతులు, మత్స్యకారులకైతే పూట గడవడమే కష్టంగా మారింది. ఇవేం పేపర్ మీద రాసిన పాయింట్స్ కావు. ఇవి ప్రతిరోజూ వాళ్లు అనుభవిస్తున్న బాధలు. పొలానికి నీళ్లు లేకపోవడం, చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం లేకపోవడం, భవిష్యత్తుపై భరోసా లేకపోవడం, ఇవే కదా ఎన్నికల ఫలితాలని నిర్దేశించేవి. ఇప్పటిదాకా మనం కథ విన్నాం. ఇప్పుడు కఠినమైన వాస్తవాలు చూద్దాం. సంఖ్యల దగ్గరికి వద్దాం. ఎందుకంటే అంకెలు అబద్ధాలు చెప్పవు. మరి 2024 ఎన్నికల అంకెలు ఏం చెబుతున్నాయంటే ఒక నాటకీయమైన మార్పు జరిగిందని స్పష్టంగా చెబుతున్నాయి. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2019లో అధికార వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లు 99,672. ఇది చాలా బలమైన ఆధిక్యం, ప్రజలు పార్టీ మీద పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 2024కి వచ్చేసరికి ఆ సంఖ్య 83,681కి పడిపోయింది. అంటే దాదాపు 16,000 ఓట్ల నష్టం. ఇది కేవలం ఓట్ల తగ్గుదల కాదు, ప్రజల విశ్వాసం సన్నగిల్లిందనడానికి ఇది ఒక బలమైన సంకేతం. ఈ బార్ చార్ట్ చూస్తే ఆ మార్పు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో 51% ఓటు షేర్తో గెలిచిన వైఎస్ఆర్పీపీ 2024లో కేవలం 40.5%కి పడిపోయింది. అదే సమయంలో ప్రతిపక్ష కూటమి 41.4% నుంచి ఏకంగా 54.6%కి ఎగబాకింది. ఇది మామూలు ఓటమి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ భూకంపం. గెలుపు ఓటములు పూర్తిగా తలకిందులయ్యాయి. సరే, ఏం జరిగింది అన్నది చూసాం. ఇప్పుడు ఎందుకు జరిగింది అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఓటమికి కారణాలను విశ్లేషించే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కుంది. మన విశ్లేషణ కూడా వ్యవస్థల మీదే ఉండాలి, వ్యక్తుల మీద కాదు. బాధ్యతాయుతమైన స్వేచ్ఛాయుత వాదన మన రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యత. మా విశ్లేషణలో ప్రధానంగా 3 కారణాలు తేలాయి. 1. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, కేడర్ తిరుగుబాటు చేసింది. 2. నెరవేర్చని హామీలు, ముఖ్యంగా సాగునీరు, మౌలిక సదుపాయాల విషయంలో. ఇక 3వది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలన్నీ ఏకమవడం. అందుకే మా విశ్లేషణలో మేమొక మాట అన్నాం, ఈ ఓటమి స్వయంకృతాపరాధం అని. అంటే బయట శత్రువుల కన్నా లోపలి సమస్యలే పార్టీని ఎక్కువగా దెబ్బతీశాయి. పార్టీ తన సొంత సమస్యలను పరిష్కరించుకోవడంలో విఫలమైంది.
ఇది నాయకత్వానికి ఒక పెద్ద హెచ్చరిక గంటలాంటిది. ఆ నెరవేర్చని హామీలేవో గాల్లో లేవు, అవి ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేశాయి. ఈ పట్టిక చూడండి. ఎచ్చర్ల మండలంలో నీటి సమస్యతో రైతులు అల్లాడిపోయారు. రణస్థలంలో డిగ్రీ కాలేజీ కడతామన్నారు, కట్టలేదు. కాలువలు పూర్తి చేయలేదు. లావేరులో సాగునీరు అందప రైతుల ఆదాయం పడిపోయింది. జీసిగడంలో యువతకు ఉద్యోగాల్లేవు. చూసారా, ప్రతి మండలానికి ఒక కథ ఉంది, ఒక బాధ ఉంది. ఇవి కేవలం హామీలు కావు, అవి ప్రజల జీవనాధారాలు. సరే, ఇప్పుడిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దానికోసం ఒక స్పష్టమైన, ఆచరణీయమైన బ్లూప్రింట్ ఏంటి? దాన్ని ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా యువత దూరమైందని మనం చూశాం. మరి వాళ్లని తిరిగి ఎలా దగ్గర చేసుకోవాలి? ఇదిగో దానికొక ప్రణాళిక. మొదటగా వాళ్లకి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు చూపించాలి. చదువుకునే వాళ్లకి స్కాలర్షిప్లు ఇవ్వాలి. యువదసరా లాంటి కార్యక్రమాలతో వాళ్లని భాగస్వాముల్ని చెయ్యాలి. ఇంకా ముఖ్యంగా స్థానికంగా ఉండే యువత ఇన్ఫ్లుయెన్సర్స్ని గుర్తించి వాళ్లతో కలిసి పనిచెయ్యాలి. నాయకత్వం ముందు 2 రకాల నిర్ణయాలుంటాయి. ఒకటి వ్యూహాత్మకమైనవి, అంటే ఫౌండేషన్ మార్చేవి. ఉదాహరణకి అభ్యర్థిని మార్చడం లేదా పెద్ద సాగునీటి ప్రాజెక్ట్ మొదలుపెట్టడం. రెండవవి కార్యాచరణ నిర్ణయాలు, అంటే ఆ వ్యూహాన్ని అమలు చేసేవి. ఉదాహరణకి ఓటర్లని ఇంకా ఎక్కువగా కలవడం. రెండూ ముఖ్యమే, కాని దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నాయకత్వానికి స్పష్టత ఉండాలి. రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన నమూనా ఉంది. అదే చతుర్ముఖ రాజకీయ మ్యాట్రిక్స్. ఇందులో 4 శక్తులు ఉంటాయి: శివుడిలా దూకుడు, విష్ణువులా స్థిరత్వం, బ్రహ్మలా సృజనాత్మకత, దుర్గలా రక్షణ. శివుడు మార్పును కోరుకుంటే విష్ణువు పాతదాన్ని కాపాడాలనుకుంటాడు. బ్రహ్మ కొత్త ఆలోచనలు తెస్తే దుర్గ సంక్షేమంతో ప్రజలను కాపాడుతుంది. గెలిచే రాజకీయమంటే ఈ 4ంటిని బ్యాలెన్స్ చేయడమే. ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్ను ఎచ్చర్లకు అప్లై చేద్దాం. వైఎస్ఆర్సీపీ విష్ణువు పాత్ర పోషించింది. స్థిరత్వం, సంక్షేమ పథకాల కొనసాగింపునే నమ్ముకుంది. కాని ప్రతిపక్షం శివుని పాత్ర తీసుకుంది. దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలు చేసింది. తామే యువతకు, రైతులకు రక్షకులమని చెప్పింది. ఈ ఎన్నికల్లో స్థిరత్వం మీద దూకుడు గెలిచింది. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక్క కీలకమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. పార్టీలో ఇంత తిరుగుబాటు, ఇంత పెద్ద ఓటమి తర్వాత ప్రస్తుత అభ్యర్థినే కొనసాగించాలా? ఇది కేవలం ఒక వ్యక్తి గురించిన ప్రశ్న కాదు. ఇది పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. మా సిఫార్సు చాలా స్పష్టంగా ఉంది: ప్రస్తుత అభ్యర్థిని మార్చాలి. అప్పుడే ప్రజలకు మార్పు వస్తుందనే ఒక బలమైన సంకేతం వెళ్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనే ఉచ్చులో పడకుండా ఉంటారు. కొత్తగా ఒక క్లీన్ స్లేట్తో ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు. అయితే ఈ ప్రక్రియలో డేటాను బాధ్యతాయుతంగా వాడాలి. మన దేశ డీపీడీపీ చట్టం కూడా ఇదే చెబుతుంది. ప్రజల వ్యక్తిగత సమాచారం, వాళ్ల అనుమతి చాలా ముఖ్యం. సరే, ఇక చివరి అంకానికి వచ్చేశాం. పరిపాలన ఒక వాగ్దానం. అంటే డేటా నుంచి విజయానికి, ఆ విజయం నుంచి ప్రజలకు సేవ చేయడానికి ఈ ప్రయాణం ఎలా ఉండాలి? మనం వేసుకున్న ఈ బ్లూప్రింట్ను ప్రజాసేవ అనే అసలైన లక్ష్యంతో ఎలా ముడిపెట్టాలో చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. 1. క్షేత్రస్థాయిలో ప్రజల గొంతు వినాలి. 2. ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చాలి. 3. పార్టీని, క్యాడర్ను ఐక్యంగా ఉంచాలి. 4. పరిపాలనను ఒక ఎన్నికతో ముగిసేదిగా కాకుండా ప్రజలతో నిరంతర సంభాషణగా చూడాలి. ఇవే ప్రజా కేంద్రీకృత పాలనకు మూలస్తంభాలు. చివరిగా ఒక ప్రశ్న. ఒక రాజకీయ ఓటమి మరింత మెరుగైన, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వానికి పునాది ఎలా అవుతుంది? ఓటమిని ఒక ముగింపుగా కాకుండా ఒక కొత్త ఆరంభానికి అవకాశంగా చూసినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం గెలుస్తుంది. మీరు కూడా ప్రజాకేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai వారిని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 080420416002కు కాల్ చేయండి. మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.